సినీ నటుడు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మృతి పట్ల పిఠాపురంలో బీజేపీ పిఠాపురం పట్టణ అధ్యక్షులు ఓలేటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కోట శ్రీనివాసరావు చిత్రపటానికి బీజేపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు, ఓలేటి వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సినీ రంగానికి, తెలుగు రాష్ట్రాల ప్రజలకు కోట శ్రీనివాసరావు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా గండి కొండలరావు, ఓలేటి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బుర్రి మురళీధర్రావు, కర్నెడి తాతయ్యలు, ఎడ్ల ప్రభాకరరావు, సింహాద్రి, తుమ్మల లక్ష్మణ్, తోట ఏడుకొండలు, మోహన్ రావు, గరగ వీరబాబు, నందకిషోర్, ఏలూరి సత్యనారాయణలు పాల్గొన్నారు. ఆయనకి 83 సంవత్సరాలు నిండాయి. ఆయన మా పార్టీలో, బీజేపీ పార్టీలో ఎమ్మెల్యేగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి 1999 సంవత్సరంలో ఆయన పోటీ చేసి నెగ్గి బీజేపీ అంటే చాలా అభిమానంగా ఉండేవారు. ఆయన సిద్ధాంతాలన్నీ కూడా చాలా బాగా నచ్చేవి. అయితే ఆయన లేని లోటుని మేము ఆయనకి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ భారతీయ సంస్కృతి విధానానికి లోనై ఆయన ఆ రోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి ఆ ఆశయ సాధన కోసం ఎంతో కృషి చేశారు. ఆ ఆశయ సాధనతో ఉండి ఆయన నటనని ఇంకా పెంపొందించుకున్నారు. కానీ సినీ రంగంలో ఉంటూ కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి ఆయన నటన గురించి ఎక్కడన్నా లోటు వస్తుందేమో, ఎవరో మమ్మల్ని బుక్ చేసుకోరేమో అన్న భయం లేకుండా మరి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి ఆ రోజు మరి ధీటుగా భారతీయ జనతా పార్టీకి ఒక నాయకుడిగా నిలిచారు. అలాంటి నాయకుడు ఈ రోజు కోల్పోవడం భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద లోటని ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. నిన్నే తుది శ్వాస విడడం జరిగింది. ఈ రోజున పిఠాపురం పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా శ్రద్ధాంజలి కట్టించడం జరిగింది. బీజేపీ శ్రేణులందరికీ కలిసి. కోట శ్రీనివాసరావు గారు చాలా విలక్షణమైన నటులు. హాస్యం కావచ్చు, విలనిజం కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 50 సంవత్సరాల పాటు సినిమాల్లో చక్కగా ప్రజల్ని ఆనందింపజేయటం ఇవన్నీ చేశారు. వారికి సద్గతులు కలగాలని కోరుకుంటూ